నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 55వ అధ్యాయం. ఇది లవకుశల ధర్మయాత్ర, రామకథ గానం మరియు ప్రజలలో సత్యన్యాయ స్ఫూర్తి గురించి చెప్పే అపూర్వమైన భాగం. రామరాజ్యంలో ధర్మం కేవలం రాజసభలో కాదు, ప్రజల గుండెల్లో ఎలా బతికిందో ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది. అరణ్యానికి ఆరంభం వాల్మీకి ఆశ్రమం. వాల్మీకి మహర్షి ధ్యానంలో కళ్ళు తెరిచారు. ఆయన ముందర లవకుశులు నమస్కరించారు. వాల్మీకి ముని చిరునవ్వుతూ అన్నాడు, బిడ్డలారా, మీ గానమిక అడవుల్లో కాదు, అయోధ్య రాజధానికి చేరాలి. కథ చెప్పడమే కాదు, ధర్మం ఎలా బతికించావో చూపించాలి. లవాకుశులు ఒకేసారిగా సమాధానమిచ్చారు, గురువర్య, మా వాక్కు సత్యాన్ని ప్రతిధ్వనించాలి. ప్రజలు వినగానే తమ మనసు మారాలి. మార్గమధ్యలో ప్రజల మధ్య గానం. లవ వీణ తాకగా స్వరం విరిసింది. రాముడు రాజ్యాన్ని కాదు, మనసులను పాలించాడు. ఒక వృద్ధు రైతు ముందుకొచ్చి అడిగాడు, బిడ్డలారా, రాజు గొప్పవాడని అందరమంటాం, కాని పేదలకు ధర్మం ఎప్పుడు చేరుతుంది? కుశ మృదువుగా చెప్పాడు, తాతయ్య, రామరాజ్యంలో ధర్మం పండుగ కాదు, ప్రతిరోజూ శ్వాస. న్యాయమాలసమైతే రాజ్యం ఉక్కిరి బిక్కిరవుతుంది. మరో యువకుడడిగాడు, ధర్మమంటే భయం పెట్టడమా? లవనవ్వి చెప్పాడు, కాదు, భయం తీయడమే ధర్మం. ఎవరికి అన్యాయం జరుగుతుందో వారి కన్నీళ్లు తుడవడమే సత్యరాజ్యం. ప్రజలు క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆ తర్వాత ఒక్కసారిగా జయ రామ, జయ ధర్మం అని గర్జించారు. నదీ తీరంలో సంభాషణ. యాత్రలో సాయంత్రం సమయం. నదీ తీరంలో దీపాల ప్రతిబింబం మెరుస్తుంది. లవ చెప్పాడు, అన్నా, మన గానం వినగానే ప్రజలు ఏడుస్తున్నారు. కుశ సమాధానమిచ్చాడు, అది బాధ కాదు, అది మార్పు. ధర్మం మనసు కదిలించకపోతే మాటలు వృధా. ఆ సమయమే వాల్మీకి ముని వచ్చారు. బిడ్డలారా అని చెప్పారు, రాముని కథ అనేది కేవలం పురాణం కాదు, అది ఒక జీవన విధానం. ప్రజలు రాముణ్ణి చూడలేకపోయినా రాముని విధానం వారు అనుసరించాలి. అదే మీ యాత్రకు అసలు ఉద్దేశం. అయోధ్య రాజధాని. ధర్మగీతం మోగిన రోజు. లవకుశులు చివరికి అయోధ్య చేరుకున్నారు. రాజమందిరం ముందర ప్రజలు సమూహంగా చేరారు. గానం మొదలైంది. రాముడు మనసును పాలించాడు. సీతమ్మ ధర్మాన్ని నిలబెట్టింది. ఆ స్వరాలు ఆకాశంలో మార్మోగుతున్నాయి. రాముడు ఆ శబ్దం విని బయటకు వచ్చాడు. వేషం మార్చిన ఇద్దరు బాలురలోని ఆ ధర్మగాత్ర అతనికి తాకింది. రాముడు నిశ్శబ్దంగా కూర్చుని వినసాగాడు. గానం ముగిసినప్పుడు లవ అన్నాడు, రాజు గొప్పవాడు కావాలంటే అతని హృదయం పెద్దదిగా ఉండాలి. రాముడు తన మనసులో చెప్పుకున్నాడు. ఈ మాటలు సీతమ్మ వాక్యాల్లా ఉన్నాయి. సభలో మౌనం నెలకొంది. రాముడు లేచి నిలబడి చెప్పాడు, బాలురా, మీ గానం ధర్మానికి దర్పణం. మీరు చెప్పిన మాటలు నా ఆత్మకు కాంతి ఇచ్చాయి. ధర్మం శబ్దంగా కాకుండా శ్వాసగా ఉండాలి. మీరు అదే చూపించారు. సీతమ్మ కళ్లలో నీళ్లు పొంగాయి. ఆమె మృదువుగా చెప్పింది, రామ, ఈ ఇద్దరూ మన గుండెల ప్రతిబింబాలు. రాముడు మౌనంగా తల వంచాడు. ఆ నిశ్శబ్దం, పితృగర్వం, మాతృవేదన, ధర్మప్రకాశం అన్నీ కలిసిన క్షణం. ధర్మపాఠం, రాజు మరియు ప్రజల మద్దతు. రాముడు సభనోపదేశించి అన్నాడు, ధర్మం మన మధ్య ఉన్నంతకాలం ఈ రాజ్యం నిలుస్తుంది. న్యాయం ఆలస్యమైతే రాజ్యం బలహీనమవుతుంది. సత్యం దాచిపెట్టబడితే ప్రజల విశ్వాసం చనిపోతుంది. హనుమంతుడు ముందుకు వచ్చి చేతులు జోడించన్నాడు, ప్రభూ, ధర్మం రాజభవనం కంచెల్లో కాకుండా ప్రజల మట్టిలో బతికేటట్లు మీరు నేర్పారు. రాముడు చిరునవ్వుతో అన్నాడు, ధర్మం మట్టిలో బతికితేనే పూలు పూస్తాయి హనుమంతా. న్యాయం రోగే రాజ్యం ఎప్పటికీ నిలుస్తుంది. ముగింపు దృశ్యం. లవకుశుల గానం కొనసాగుతుంది. సాయంత్రం సూర్యాస్తమయం అయోధ్యపై అస్తమిస్తున్నాడు. లవకుశులు చివరి గీతం పాడారు. ధర్మమే రాజ్యం, సత్యమే జీవం, రాముని బాటే మానవ మార్గం. రాముడు మౌనంగా తల వంచాడు. సీతమ్మ పక్కన నిలబడి కన్నీరు తుడిచింది.
ఆ క్షణం అయోధ్య అంతా ఒకే మౌనంలో మునిగిపోయింది. ఈ అధ్యాయం సారం: ధర్మం గ్రంథంలో కాదు, మనసులో ఉండాలి. రాజు గొప్పవాడు కావాలంటే వినయం ముందు ఉండాలి. ప్రజల ప్రశ్నలు ధర్మానికి అద్దం. సత్యం కనిపించాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. గానం ద్వారా ధర్మం ప్రజల గుండెల్లో నాటుకోవాలి. ఇది విష్ణుపురాణం 55వ అధ్యాయం, లవకుశుల ధర్మయాత్ర, రామకథా గానం మరియు ధర్మరాజ్యపు పునరుద్ధరణ. తరువాయి భాగంలో మనం వినబోయేది లవకుశుల యుద్ధ సన్నివేశం, సీతమ్మ ధర్మ సంకల్పం మరియు రాముని అంతర్మథనం 56వ అధ్యాయం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.